హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు 15 అడుగుల రౌండ్ దూడకి గాబ్ అనేది చేశానండి. అది ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి ఓ లైక్ మాత్రం మర్చిపోకండి. మన కోళ్ళగాబుల రౌండ్ వచ్చేసరికి 12 అడుగుల రౌండ్ అండి. ఈ దూడగాబు చేసింది వచ్చేసరికి 15 అడుగుల రౌండ్ అండి. ఇది 12 అడుగుల రౌండ్ కోళ్ళగాబు రింగును మన 9 అడుగుల రౌండ్ కోడి పిల్లలకి గాబును చూడండి. అది మన ఈ 12 అడుగుల దానికి అందులో 9 అడుగుల దాంట్లోది ఓ 3 అడుగులు అనేది కట్ చేసి దీనికి జాయింట్ వేసానండి. మెయిన్ ఏంటంటే మన కోళ్ళగాబు రింగ్ వచ్చేసరికి 12 అడుగుల దాంట్లో దూడ అనేది కొంచెం ఫ్రీగానే తిరగలేదండి. ఇప్పుడు ఈ 15 అడుగుల దాంట్లో అనేటప్పటికి కొంచెం ఫ్రీగా తిరిగిద్ది. మన కోళ్ళగాబు వచ్చేసరికి మనం 6 అంగుళాలు బెండ్ చేస్తాం కదండి, అప్పుడు 2.5 హైట్ వస్తే దీని ఏంటంటే మనం ఈ కోళ్ళగాబు మెస్ని మనం బెండ్ చేయకోకుండా అదే టైపులో అలా ఉంచేసానండి. మనం రింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది ఉంది. మనం రింగ్ని ఏ విధంగా అయితే నేను జాయింట్ వేసానో అలాగే మెస్ను కూడా 12 అడుగుల దానికి మళ్ళీ 3 అంగుళాలు అనేది ఆ మెస్లో అనేది కట్ చేసి జాయింట్ అనేది వేసానండి. జాయింట్ వేసిన తర్వాత మనం సేమ్ కోళ్ళగాబుని ఏ విధంగా అయితే రింగ్ చుట్టూతా చుట్టానో దీన్ని కూడా సేమ్ అదే విధంగా మన కోళ్ళగాబు లాగానే దీన్ని చుట్టుకోవాలండి. అలా చుట్టిన తర్వాత వచ్చిన రౌండ్ షేప్ ఉంటుంది కదండి, ఆ రౌండ్కి తగ్గట్టుగా మళ్ళీ కోళ్ళగాబునే దానికి ఆ రౌండ్ షేప్లో అనేది జాయింట్లు అనేది వేసాను. మన గాబు అయితే కొంచెం సులువుగా ఉంటుందండి చుట్టడానికి. ఇది అనేది అప్పుడు కొంచెం రౌండ్ ఎక్కువ వలన వెనకాల ఇంకొకళ్ళు అనేది సపోర్ట్ కావాలి. అలాగే ఈ మెస్ అనేది ఆ రౌండ్ చుట్టూతో చుట్టిన తర్వాత మనం 5 అనేది పూర్తిగా నొక్కేసుకోవాలండి. ఒకటి లాక్ టైప్లో అనేది వేయాలి. అదేవిధంగా లాక్ అనేది వేసానండి. దానికి మన దూడ అనేది ఇందులో అనేది కొంచెం ఫ్రీగానే తిరిగిద్ది, పైన తలకనేది తగలదండి. కోళ్ళగాబులలో చాలామంది అనేది దూడలు అనేది వేయడం వలన ఆ దూడకు అనేది కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఈ గాబులో వేయడం వలన చేలలో వేసేవాళ్ళకి కుక్కలో అనేవి పట్టకుండా అనేది బాగుంటుందండి. దూడకు అనేది ఇది ఫుల్ సెక్యూరిటీగా అనేది ఉంటుంది. అలాగే మీలో ఎవరికైనా ఇలాంటివన్నీ కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ట్రాన్స్పోర్ట్ మాత్రం చేయడం మాత్రం కుదరదండి. మాది ఏలూరు దగ్గర మండూరు. మీరు వచ్చి తీసుకెళ్ళేటట్టయితే తీసుకెళ్ళొచ్చండి. ఇది గాబు పూర్తి చేసిన తర్వాత ఈ విధంగా అనేది ఉందండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి ఆల్రెడీ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి. మొత్తం గాబు అనేది పూర్తయిన తర్వాత ఈ విధంగా అనేది ఉందండి. అలాగే దీనికైనా ఖర్చు వచ్చేసరికి 2700 అండి. వారు నిన్న ఆర్డర్ ఇచ్చారు, ఈ రోజు అనేది రెడీ చేశారండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.